హాయ్ హలో నమస్తే. కర్మే ఫలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరూ కష్టే ఫలి అంటారు, కానీ నేను కర్మే ఫలి అంటాను. ఎందుకంటే కష్టం ప్రతిదంట్లో ఉంటుంది. మంచి పనులు ఉంటుంది, చెడ్డ పని చేయాలనుకున్నా చాలా కష్టపడాలి. అబ్బా చెడ్డ పని చక్కగా చేసావరా, నీ కష్టానికి ఫలితం వస్తుందిరా అంటావా? కాదు. ఆ కర్మ ఎలాంటిది? ఆ కర్మకు తగ్గట్టు ఫలితాన్ని మనం పొందుతాం. మన దైనందిన జీవితంలో న్యూమరాలజీ అంటే నెంబర్స్ కూడా వాటి పాత్ర వహిస్తాయి అనేది చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఎంతవరకు అవి బాధ్యత వహిస్తాయనే విషయం కోసం మనం సోనియా అగర్వాల్ మేడం గారి దగ్గర ఉన్నాం. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సోనియా మేడంజీ. మేడం గారు, ఇప్పుడు న్యూమరాలజీ అనేది ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది చూస్తున్నారు. ఒకప్పుడు ఆస్ట్రాలజీ చూసేవారు, ఇంకో రకం. అసలు ఈ న్యూమరాలజీ అనేది మన దైనందిన జీవితంలో ఏ విధంగా తోడ్పడుతుంది? అంటే ప్రతి నెంబర్కి ఒక సిగ్నిఫికెంట్, దానికి ఒక రీజను, దానికి ఒక సైంటిఫిక్ ఏదైనా థియరీ ఏమైనా ఉందా? వాటిని ఏమైనా చెప్పగలరా మాకు? ఇప్పుడు చాలా ఫేమస్ అయింది ఇది న్యూరాలజీ. ఎందుకంటే ఈజీగా కూడా ఉంది, అందరికి అర్థం వచ్చేస్తుంది ఈజీగా. మీ బర్త్ డేట్ అదే ఫస్ట్ నంబర్, అంటే 21 4th డ్రైవర్ నంబర్. ఇంకా ఫుల్ 4th September 2021 అంటే అది కండక్టర్ నంబర్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ రోజు ఏం మాట్లాడుతుంటే హ్యాపీ బర్త్డే డేట్ మాట్లాడతాను మనం. ఎందుకంటే ఫుల్ క్యాల్కులేషన్ అది చెప్పడానికి కొంచెం ఇంకా టైం పడుతుంది. నేను స్టార్ట్ చేస్తాను 1 number తోని. ఇది అన్ని ప్లానెట్స్ తో కూడా కనెక్షన్ ఉంది. అంతే లేదు, అన్ని కనెక్షన్ ఫస్ట్ యాక్చువల్లీ అన్ని కరెక్ట్ మనకి ఒక ఐడియా దొరుకుతుంది. మా డేట్ ఆఫ్ బర్త్ ని మనం ఎట్లా ఉన్నా, దట్ ఈస్ మా క్యారెక్టర్ తెలిసి పట్టది. ఇది తోని క్యారెక్టర్ అసెస్మెంట్ చేయొచ్చు, స్పెషల్లీ క్యారెక్టర్ అసెస్మెంట్. అంటే మనిషి యొక్క క్యారెక్టర్ ని. అవును, స్పెషల్లీ దట్. ఓకే. ఇంకా అది మిక్స్చర్స్ కూడా ఉంటే అది ఒక్కటి పట్టుకొని ఉండొద్దు. ఎందుకంటే బై గాడ్స్ గ్రేస్ చాలా హంబిల్నెస్ తోని ఐఎమ్ టెలింగ్ యూ, నాకంటే చాలా ఒక్కల్ట్ సైన్సెస్ నేను ఐ లెర్న్ సో మెనీ ఒక్కల్ట్ సైన్సెస్. ఇంకా అది అన్ని క్యాల్కులేషన్ చేసేసి మనం వీ హ్యావ్ టు కమ్ టు వన్ కన్క్లూజన్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 4th ఉంది అంటే అన్ని అయిపోతుంది, ఇట్లానే ఉంటాం అంటే లేదు. వీ హ్యావ్ crores of people all over the world. Okay. So you just can't say 9 numbers, 1 2 3 4 5 6 7 8 9. Only 9 types of characteristics. No. Everything is, so let us just take it, understand this is your basic nature. Every number ki मैं बोलती. Ipro say supposing somebody's number is 1 and 9, 19. That is okay. 1 plus 9 is equal to 10. 10 అంటే మీ యాక్చువల్ నంబర్, డ్రైవర్ నంబర్ 1 ఉంది. ఓకే. ఇప్పుడు మీ దగ్గర 2 numbers ఉంది, 1 కూడా ఉంది, 9 కూడా ఉంది. యాక్టివ్ 2 అవుతుంది. సన్ అయితే అవుతుంది, మార్స్ అవుతుంది యాక్టివ్. చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ 19 అంటే స్ట్రాంగ్. మీ హారోస్కోప్ లో ఏ ప్లానెట్ స్ట్రాంగ్ గా ఉంటది అది కూడా చూడాలి. అందుకే మనం చెప్తాను, లిటిల్ ఫర్ ఫన్ వీ కెన్ సే టేక్ నంబర్స్, నా డ్రైవర్ నంబర్ ఇది, నేను ఇట్లా ఉంది. క్యారెక్టరిస్టిక్స్ గురించి మీరు అర్థం చేసుకో. అంటే మీరు ఒక పని మనిషి పెట్టుకుంటున్నారు, సరే ఇట్లా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా ఉంది అంటే వాళ్ళు ఇట్లా ఉంటది, కోపం వస్తుంది, వస్తలేదా, మంచిగా స్వీట్ ఉంటది, అట్లా ఉంటది. అది గురించి చేసుకో. మీ పిల్లలు ఉంది అంతే, ఫైనల్ గా పెట్టొద్దు. ఫైనల్ గా మా ఊళ్ళలాగా రావాలి, అర్థం చేయాలి. ఫ్యూచర్ ఏముంది, పాస్ట్ ఉంది, నేచర్ ఏముంది. ఓకే, సో 1 to 9 ఒకటి అర్థం చేసుకో. 1 number, 10 number, ఇంకా 19 number, 28 number, అది అన్ని 1 వస్తుంది. ఈ నంబర్స్ కి ఎట్లా ఉంటారు అంటే చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. అమ్మ లేకుంటే డాడీకి నంబర్ వస్తే చాలా మంచిగా ఇంటికి బాగా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వెరీ ఒక కింగ్ క్వీన్ లాగా ఉంటారు. కరెక్ట్ చూసుకుంటారు, అందరికి చూసుకుంటారు. సెల్ఫిష్నెస్, అందరు మంచిగా ఉండాలి. కింగ్ ఎట్లా ఉంటది అట్లా ఉంది, అన్ని మంచిగా ఉండాలి. నెక్స్ట్ అంటే ఇంకొక ఉంది, వాళ్ళు కొంచెం హెయిర్ వేవి ఉంటది, వేవి అట్లా ఉంటది, రింగ్ లాగా. అంటే స్ట్రాంగ్ సన్ ఉంది వాళ్ళ దగ్గర. ఓకే. ఇంకా సెకండ్ నంబర్ అంటే 2 number, 2 20 11 29. ఇదన్నీ 2 number. చాలా సెంటిమెంటల్. ఎప్పుడైనా ఏస్తూనే ఉంటే, మాటకి ఏడుస్తుంటే. మనసు చాలా స్వీట్ గా ఉంది. 2 number వాళ్ళు చాలా స్వీట్ ఉన్నారు వాళ్ళు. అసలు వాళ్ళతో ఏం చేయాలి అర్థం వస్తలేదా. ఒక్క టైం చాలా సెంటిమెంటల్ అవుతారు, ఒక టైం చాలా స్వీట్ గా ఉంటారు. ఏం చేయాలి నీ గురించి అర్థం వస్తలేదా. మెయిన్ అది ఉంది. ఇంకా చాలా వెరీ ఇమాజినేటివ్, పోయిటరీ రాసుకుంటారు, అట్లా ఉంది, వెరీ ఇమాజినేటివ్. ఇప్పుడు నెక్స్ట్ ఇస్ 3 number. 3
30, 12, 21. 3 నంబర్. చాలా వాళ్ళంటే చాలా ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి చాలా ఇష్టం. మీ పిల్లలు ఉంటే అంటే వాళ్ళకి మంచిగా చదివి కుచ్ బి లాయర్ బనాలో లేకుంటే ఎడ్యుకేషన్ స్పెషల్ యూ కెన్ దే కెన్ గో ఫర్ స్పెషల్ స్టడీస్ ఆల్సో. వాళ్ళ స్టడీస్ లోనే ఇష్టం ఉంది. ఒక్కొక్కరు సరే అన్ని స్టడీ మీద కూడా ఉండదు. ఒక్కొక్కరికి వేరే రకరకాలు ఇష్టం ఉంటది. నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. మీ చిల్డ్రన్ అట్లా ఉంటే చూసుకోండి, స్పెషల్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చేయండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇస్ 4 నంబర్. 4 ఇంకా 30, కరెక్ట్. ఇంకా 31. 31. ఇంకొక ఉంటది కదా 1 డేట్. అవును, ఇది 4 నంబర్ అంటే ఇది రాహు. 4 నెంబర్. ఇది శ్రీదేవి నంబర్ ఉంది. 4th వాళ్ళు హ్యావ్ బర్త్డే. ఇంకా చాలా స్మార్ట్ గా ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు. ఉన్కే పాస్ జిత్తా పైసా రహతా, ద అమౌంట్ ఆఫ్ మనీ దే కెన్ జనరేట్, దే హ్యావ్ నోబడి. ఎప్పుడైనా ఇఫ్ యూ సీ అ 4 నంబర్ పర్సన్, ఐఎమ్ అ 4 నంబర్ పర్సన్, యూ కెన్ సీ హౌ మచ్ ఐఎమ్ యూజింగ్ మై హ్యాండ్స్ అండ్ మై ఎక్స్ప్రెషన్. The moment reel starts, I start giving expressions. Otherwise also నేను నీతోని మాట్లాడుతుంటే ఏదైనా కొంచెం ఎక్స్ప్రెషన్ ఉంది. నేను కామ్ గా ఉండాలి. లేలి అట్లా స్ట్రైట్ గా మాట్లాడు, నేను నాకు చెప్పాలి. అట్లనే ఉంటది 4 నంబర్. నెక్స్ట్ ఉంది ఇప్పుడు 5 నంబర్. 5 నంబర్ అంటే 5 నంబర్ 14, 23. అంటే ఎవరైనా చాలా లాఫింగ్ చేస్తు చాలా జోకులు కొడుతున్నారు. ఇంకా వాళ్ళ వయసుతోని యంగర్ కనిపిస్తున్నారు. బుద్ధి చాలా ఉంది. ఒక్క టైం మీతోని మాట్లాడితే నెక్స్ట్ మినిట్ దే వాంట్ టు జస్ట్ రన్ అవే. ఓకే, బోర్ అవుతుంది. ఒక్క నిమిషంలో బోర్ అవుతారు. వాళ్ళ మూడ్ స్వింగ్స్ అట్లా ఉంటాయి. నంబర్ 5 అంటే 5, 14, 23. ఇఫ్ యూ సీ అ పర్సన్ చాలా యంగ్ గా కనిపిస్తున్నారు, చాలా నవ్వుతున్నారు, ఇంకా రకరకాల మాట్లాడుతున్నారు, మ్యాథ్స్ లో చాలా మంచిగా ఉంది, ఆ సొంటి 5 నంబర్ ఎట్లయినా ఉంటది. పాజిటివ్ 5 ఉంటది. వాళ్ళ ఇఫ్ ఇట్స్ అ చైల్డ్, వాళ్ళకి అకౌంట్స్ తప్పి దే వెరీ గుడ్ ఇన్ అకౌంట్స్ లో बहुत अच्छे रहते हो लोग. So 5 number like that and they will look young. ఒక వయసు 30 ఉంటే 20 కనిపిస్తుంది, 50 ఉంటే 35 కనిపిస్తుంది. చాలా మూడ్ స్వింగ్ ఉంటది. ఇంకా ట్రావెలింగ్ వాళ్ళకి చాలా ఇష్టం అట్లా. నెక్స్ట్ నంబర్ 6 అయింది. ఇప్పుడు 15 అయింది. అది ఇంకా 24 6 నంబర్. 6 నంబర్ అంటే అగర్ ఆడపిల్ల ఉంది అన్న అనుకో, ఫస్ట్ వాళ్ళకి పెళ్లి చేసుకో. ఎందుకంటే వాళ్ళు చాలా హోమ్ లవింగ్. ఇంకా మంచిగా ఏమిటంటే లక్ష్మి అంటే 6 నెంబర్ వాళ్ళు. 6 నంబర్ వాళ్ళు లక్ష్మి ఉంది. నీ ఇంటిలో ఎట్లయినా లక్ష్మి ఉంటుంది. నీ ఇంటికి చూస్తుంది, లక్ష్మి ఉంది. ఇంకా ఏం కావాలి? ఇంకా సూపర్. ఎట్లయినా వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకా ఏం కావాలి? ప్యూర్ ఉమెన్. ఇట్స్ అ ప్యూర్ ఉమెన్ నంబర్. హ్యాండ్సమ్ కనిపిస్తారు, ఇంటికి మంచిగా చూసుకుంటారు. ఓకే, బిజినెస్ లో చాలా పైసలు వస్తారు. బిజినెస్ లో వాళ్ళ జాబ్ రిచ్ గా ఉంటారు. 6 నంబర్ అంటే రిచ్, RIC, రిచ్, బ్యూటిఫుల్, హోమ్లీ. ఇంకా 7 నంబర్ అంటే 16, 25. అందులో ఇది అంటే కర్మ నంబర్ ఉంది. లక్కీ ఉంటే చాలా లక్కీ, అన్లక్కీ ఉంటే ఎందుకంటే వాళ్ళు పాస్ట్ లైఫ్ కర్మ ఉంటుంది. వాళ్ళకి చాలా మా కర్మ ఫలే ఉంది వాళ్ళకి. వాళ్ళు ఈజీగా ఫస్ట్ మా కర్మ ఫలితో కనెక్ట్ కావాలి. పాస్ట్ లైఫ్ ఉంది. ఇంకా ఏం చెప్పాలి వాళ్ళ గురించి? పూజలో చాలా ఉంటది, గాడ్, గుడ్నెస్, అందులో ధ్యానం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ నంబర్ 8 నంబర్, 17 ఇంకా 26. 8 నంబర్ అంటే 8 చాలా హార్డ్ వర్కింగ్. శని నంబర్ ఉంది. 8 నంబర్ మీ హార్డ్ వర్కింగ్ కరెక్ట్ గా వెళ్తారు. కరెక్ట్ గా ఈ టైంలో లేసేయాలి, ఈ టైంలో in a systematic manner. If you are working, Shani loves it. जो శని ఇంకా రాహు పైసలు ఇస్తుంది. ఏ ప్లానెట్ నంబర్ ఆల్సో. ఎస్, ఇప్పుడు ఒక చెట్టు కూడా ఉంది, గోల్డ్ కూడా ఉంది. సాటర్న్ నంబర్. సాటర్న్ నంబర్ అంటే కష్టం ఉంటుంది, కష్టం పని చేయాలి. అప్పుడు వాట్ ఫ్రూట్ సాటర్న్ విల్ గివ్, నో ప్లానెట్ విల్ గివ్. అండ్ వాట్ లెవెల్ రాహు విల్ టేక్ యూ, నో ప్లానెట్ విల్ టేక్ యూ. ఓకే, that is next number, last number is 9, 18, 27. ఇది నంబర్ అంటే ఇట్స్ a very strong number. మంగళ నంబర్ అంటే మంగళ, వితౌట్ మంగళ we cannot do anything. మంగళ is the main. పరిశ్రమ, soldier కుజుడు. That's right. So if you have someone working for you, that is the best. If you have a servant for a number 9, best.
కొంచెం కోపం వస్తది ఉండని, పని పర్ఫెక్ట్ చేస్తాడు. ఓకే. ఇది నా పని ఉన్నది చేయాలి, ఇంకా ఎక్కువనే చేస్తాడు. ఓకే. వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చి చూసుకో ఎట్లా చేస్తుంది, సూపర్ గా పని చేస్తుంది. ఎక్కడైనా 9 నంబర్ కి తీసుకోవాలి. కొంచెం పని కూడా ఎవరైనా మంచిగా చేయాలి అంటే మీరు అథారిటీ ఇవ్వాలి. వితౌట్ అథారిటీ హౌ కెన్ యూ వర్క్? సో ఇప్పుడు మనం మాట్లాడుకుంది డ్రైవర్ నెంబర్స్ ఆ. అంటే ముందువి. ఇప్పుడు కండక్టర్ నెంబర్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే డేటు మంత్ ఇయర్. కరెక్ట్. మరి కండక్టర్ నెంబర్ గురించి చెప్తారా? నెక్స్ట్ ఎపిసోడ్ లో ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇదండి ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్న బేసిక్ సైకాలజీ బేస్డ్ ఆన్ డ్రైవర్ నెంబర్స్. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇన్ డెప్త్లో. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నా, మీరు కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క క్వశ్చన్ అడిగి మేడం గారి ద్వారా మీ ఆన్సర్ తెలుసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరో కొత్త సబ్జెక్ట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు వస్తాను. మీరు ఈ కార్యక్రమాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు.